చంద్రబాబుని కేసుల కష్టాలు విడిచిపెట్టేలా కనిపించట్లేదు. అధికారం ఉండగానే అన్నీ చక్కదిద్దుకోవాలని ఆయన ఆతృత పడుతున్నారు. వీలైనంత వేగంగా తన మీద ఉన్న కేసులన్నింటినీ తొలగించుకోవాలి అనే ప్రయత్నంలో చంద్రబాబు ఉన్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటికే ఏపీ ఫైబర్ నెట్ కేసు, దాంతోపాటుగా లిక్కర్ స్కామ్ కేసు, వీటన్నిటికీ మించి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసును కూడా ఆయన కొట్టివేయించుకున్నారు. మిస్టేక్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ పేరుతో దర్యాప్తు సంస్థ చేతులెత్తేస్తుంది. దాంతో చంద్రబాబుకి ఉపశమనం దక్కే దిశలో పరిణామాలు ఉన్నాయి. దీని అన్నిటి వెనుక అధికార దుర్వినియోగం ఉంది అనే ఆరోపణలు ఉన్నాయి. ఇది చాలా తేటతెల్లంగా కనిపిస్తుంది. అయినప్పటికీ చంద్రబాబు మాత్రం వీలైనంత వేగంగా తన మీద ఉన్నటువంటి కేసులన్నింటిలోనూ క్లియరెన్స్ తెచ్చుకోవాలి అనే ప్రయత్నంలో ఉన్నారు. ఆ ఆతృతే ఇప్పుడు చంద్రబాబు మెడకు చుట్టుకునేలా కనిపిస్తుంది. విజయవాడలోని ఏసీబీ కోర్టులో చంద్రబాబు మీద పలు కేసులు విచారణ దశలో ఉండగానే ఒక్కొక్కటిగా తొలగించుకునే ప్రయత్నం సాగుతుంది. దీని మీద ఏపీ హైకోర్టులో పలువురు ఛాలెంజ్ చేశారు. పలు పిటిషన్లు దాఖలయ్యాయి. దాంతో ఏపీ హైకోర్టు స్పందించింది. ఈ కేసుల్ని ఎట్టా తొలగిస్తున్నారు, ఏ కారణాలతో రద్దు చేస్తున్నారు, ఏ అంశాలని పరిగణలో తీసుకుంటున్నారు, ఏ నిబంధనలు పాటించారు అనే వివరాలన్నీ హైకోర్టుకి తెలియజేయాలి అంటూ ఆదేశాలు ఇచ్చింది. వచ్చే నెల 3వ తారీఖు నాటికి ఈ కేసుల విచారణని వాయిదా వేసింది. ప్రధానంగా ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో దాదాపుగా 370 కోట్ల రూపాయల వరకు దుర్వినియోగం జరిగింది అంటూ 2023లో సిట్ పేర్కొంది. అందుకు తగ్గట్టుగా సిఐడి అధికారులు రంగంలో దిగారు. చంద్రబాబును అరెస్ట్ చేశారు. ఏకంగా 52 రోజుల పాటు జైల్లో నిర్బంధించారు. ఆ సమయంలోనే ఈ కేసుని క్వాష్ చేయాలంటూ చంద్రబాబు కోరుకున్నారు. కానీ ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు రెండు నిరాకరించాయి. చంద్రబాబు మీద అభియోగాలకు అనేక ఆధారాలున్నాయంటూ పేర్కొన్నాయి. ఆధారాల సహితంగా ఈ కేసులో విచారణ సాగాల్సిందేనంటూ తీర్పునిచ్చాయి. చివరికి చంద్రబాబు నాయుడు ఆరోగ్య కారణాలతో వయోభారం మూలంగా ఆయనకి బెయిల్ దక్కింది. 50 రోజుల తర్వాత ఆయన బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు ఆ కేసులో ఆధారాలు లేవని, మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్ అని అదే దర్యాప్తు సంస్థ మాట మార్చేస్తున్నటువంటి వైను అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. రాజకీయంగా వివాదంగా మారుతుంది. అధికారాన్ని అడ్డు పెట్టుకుని కేసులు తొలగించేసుకుంటున్నారు అనే విమర్శలకి తావిస్తుంది. 164 యాక్ట్ కింద దర్యాప్తు సంస్థ కోర్టులో తెలియజేసినటువంటి అంశాలను పరిగణలో తీసుకుంటే ఈ కేసులో మిస్టేక్ ఆఫ్ ది ఫ్యాక్ట్కి అవకాశమే ఉండదు అని జడా శ్రవణ్ కుమార్ లాంటి వాళ్ళు వాదిస్తున్నారు. వాటన్నిటికీ మించి ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసులు ఏవైనా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి ప్రత్యేక న్యాయస్థానం మాత్రమే విచారించాలని, ఏసీబీ కోర్టుకి కేసులు కొట్టేసే అర్హత, హక్కు లేదని జడా శ్రవణ్ కుమార్ వాదిస్తున్నారు. ఇలాంటి అనేక అభ్యంతరాలు ఉన్న తరుణంలో ఇప్పుడు ఏపీ హైకోర్టు రంగంలోకి వచ్చింది. ఈ పిటిషన్ని విచారణకు స్వీకరించింది. విచారణ మీద వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. దాంతో ఏ ఆధారాలతో, ఏ కారణాలతో కేసులు కొట్టేశారు అనే వివరాలని నేరుగా హైకోర్టుకి సమర్పించాల్సి ఉంటుంది. దాంతో ఏపీ హైకోర్టు ఈ వ్యవహారాల్లో ఎంత మేరకు జోక్యం చేసుకుంటుంది, ఎలాంటి తీరున స్పందిస్తుంది అన్నది కీలకమైనటువంటి విషయం. ఒకవేళ ఏపీ హైకోర్టు స్పందించకపోతే సుప్రీంకోర్టు వరకే వెళ్తాం అంటూ ఇప్పటికే జడా శ్రవణ్ కుమార్ ప్రకటిస్తున్నారు. దాంతో ఈ కేసుల పరంపర చంద్రబాబు మెడకు చుట్టుకునే ప్రమాదం అయితే కనిపిస్తుంది. ఆతృతగా అన్ని కేసులు తొలగించేసుకోవాలని ఆయన చేస్తున్న ప్రయత్నం బూమరాంగ్ అయ్యే ప్రమాదం అయితే పొంచి ఉంది. మరి హైకోర్టు ఎట్లా స్పందిస్తుంది, ఆ తర్వాత సుప్రీంకోర్టు వరకు వెళ్తే దాని పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కీలకమైనటువంటి విషయాలు. మొత్తంగా చంద్రబాబు తన మీద ఉన్నటువంటి కేసుల తేనె తొట్టను మళ్ళీ ఆయనే కదిపి మరోసారి చర్చనీయాంశంగా మార్చేసినటువంటి వైనం విడ్డూరంగా కనిపిస్తుంది. రాజకీయంగా పెను దుమారం దిశలో అయితే సాగుతోంది.